రాకెట్లా దూసుకెళ్లిన రియల్ ఎస్టేట్ మార్కెట్ ఒడిదొడుకులు ఎదుర్కొంటూనే ఉంది. అలాంటి మార్కెట్ ని గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. 2-3 నెలలకోసారి రిపోర్టుని రిలీజ్ చేస్తున్నాయి కన్సల్టెన్సీ సంస్థలు. అయితే వాటిని ఎంతవరకు నమ్మొచ్చు? దీనిపై క్రెడాయి ప్రతినిధులు ఏమంటున్నారు? ప్రజలు ఏమనుకుంటున్నారు? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. కొత్త ప్రభుత్వం, ప్రతికూల ఆర్థిక పరిస్థితులు, వడ్డీ రేట్ల భారం, హైడ్రా దూకుడు కారణాలేమైనా ఏడాదిన్నర కాలంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఒడిదుడుకుల్లో ఉంది. దీనికి తోడు ప్రజల సెంటిమెంట్ని దెబ్బతీసేలా ప్రతిపక్ష పార్టీల ఆరోపణలు మరింత ఆద్యం పోసింది. అయితే ఈ ఏడాది ఆరంభం నుంచి రియల్ మార్కెట్ పుంజుకుంటోంది. ప్రభుత్వ స్థిరమైన విధానాలు, కార్యాచరణ, స్థిరమైన ధరలు లాంటి కారణాలతో జనవరి నుంచి రియల్ ఎస్టేట్ రంగం వృద్ధి చెందుతోందంటున్నారు క్రెడాయి ప్రతినిధులు. గత ఏడాదితో పోలిస్తే నెలకు 3 నుంచి 4 వేల కోట్ల విలువ చేసే 4,000 యూనిట్ల రిజిస్ట్రేషన్లు జరిగాయని నైట్ ఫ్రాంక్ సంస్థ వెల్లడించింది. 10 నుంచి 15% వృద్ధి నమోదవుతున్నట్లు ఇటీవలే ప్రకటించింది. ఇందులో ఎక్కువ శాతం ప్రీమియం, లగ్జరీ ప్లాట్లను కొనేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలిపాయి కన్సల్టెన్సీ సంస్థలు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బిల్డర్లు పెట్టుబడులు పెట్టాలని, మీ ఇన్వెస్ట్మెంట్ కు తనది భరోసా అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తాను మధ్యతరగతి నుంచి వచ్చానని, కష్ట నష్టాలు తెలుసన్నారు. అపోహలకు లొంగొద్దని పార్టీల మధ్య విమర్శల సహజమని చెప్పారు సీఎం రేవంత్. అపోహలన్నింటిని కూడా పటాపంచలు చేస్తూ క్రెడాయి హైదరాబాద్ ప్రాపర్టీ షో నిర్వహించి ఈ వేదిక మీద నుంచి అపోహలు సృష్టించడం ద్వారా అభివృద్ధిని అడ్డుకోవాలనుకుంటున్న వాళ్లకు కనువిప్పు కలిగించడానికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మీ పెట్టుబడులకు రక్షణ కల్పించడమే కాదు, మీ పెట్టుబడులకు లాభాలు వచ్చే విధంగా మీ వ్యాపారాలను ప్రోత్సహించే బాధ్యత మా ప్రభుత్వానిది, నాది అని చెప్పి మీ అందరికీ ఈ వేదిక మీద నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నా. నేను నిర్మించదలుచుకున్న ఫ్యూచర్ సిటీ 1000 ఏళ్ళైనా ప్రపంచానికి ఆదర్శంగా నిలబడే ఒక గొప్ప నగరంగా తీర్చిదిద్దుతా. రియల్ ఎస్టేట్ రంగంపై నైట్ ఫ్రాంక్, అనరాగ్ తో పాటు వివిధ సంస్థలు క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, యాన్యువల్ రిపోర్ట్స్ ఇస్తున్నాయి. మార్కెట్ స్తబ్దత, రైసింగ్ గురించి రిపోర్ట్లు చెబుతున్నాయి. ఈ రిపోర్ట్స్ రాష్ట్రంలో జరిగిన రిజిస్ట్రేషన్, కొత్త ప్రాజెక్ట్ లాంచింగ్ ఆధారంగా మాత్రమే ఉంటాయన్నారు క్రెడాయి ప్రతినిధులు. అండ్ ఇప్పుడు ఆర్బీఐ కూడా తగ్గించింది, రెపో రేట్ తగ్గించింది, మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గుంది. దిస్ ఇస్ ద రైట్ టైం టు ఓకే. మరి తగ్గినప్పుడు మార్కెట్ తగ్గింది అంటున్నారు కదా, ఇల్లు కొనుక్కోవాలి కదా. మార్కెట్ పెరిగినప్పుడు కొంటారు, తగ్గినప్పుడు కొనరా? People, for your convenience, we can take it either which way. But as a developer, we constantly 3 BHK ప్లాట్ కొనేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారని తెలిపారు క్రెడాయి ప్రతినిధులు. అధిక ధర ఉన్న ప్లాట్స్ కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గించడం కొనుగోలుదారులకు ఉపయోగమన్నారు రియల్ ఎస్టేట్ సంస్థల ప్రతినిధులు. Today we are showcasing A2A Homeland project. It's a premium 3 BHK gated community project here in Balanagar, very close to Kukatpalli Y Junction. The beauty about this project is it is a 3 BHK premium gated community project surrounded by acres and acres of lush greenery. Also, the project is in city center, very close to Kukatpalli Y Junction, which means we have healthcare, educational institutes, we have entertainment, our own mall. అపార్ట్మెంట్లలో ఫ్లాట్స్ తో పాటు విల్లాలు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు ఎగుమ మధ్యతరగతి ప్రజలు. రోడ్డు కనెక్టివిటీ, కాలుష్యం తక్కువగా ఉండటం, గ్రౌండ్ వాటర్ లభ్యతను చూసుకొని సిటీలో కంటే శివారు ప్రాంతాల్లో కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు జనాలు.